ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఫోన్లో ఇండస్ యాప్ స్టోర్ ఉండాలి. ఇది ఫోన్ పే వారి సొంత యాప్ స్టోర్. ప్లేస్టోర్ లాగే ఇందులో కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా భారతీయుల కోసం తయారు చేశారు. ప్రస్తుతం వస్తున్న కొన్ని కొత్త రెడ్మీ, లావా, ఇన్ఫినిక్స్ ఫోన్లలో ఈ యాప్ ముందే ఇన్స్టాల్ అయి వస్తోంది, కానీ కొన్ని ఫోన్లలో ఉండటం లేదు. అటువంటప్పుడు మీరు సొంతంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ ఫోన్లోని గూగుల్ ఓపెన్ చేయండి. అందులో ఇండస్ యాప్ స్టోర్ అని సెర్చ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇది ఫోన్పే వారు రూపొందించినది కాబట్టి ఇది సురక్షితమైన యాప్. మీరు నిరభ్యంతరంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ దాన్ని తెరిచి భాషను ఎంచుకుని ఈ అనుమతిని ఇవ్వండి. తిరిగి వెనక్కి వచ్చి యాప్లో నోటిఫికేషన్లను అనుమతించండి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక అందులో మ్యాథ్ కార్డ్స్ అని వెతకండి. ఫోన్పే రంగులోనే ఉండే ఈ యాప్పై ప్లస్ ఆ బ్రో మైనస్ గుర్తులు ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేశాక మ్యాథ్ కార్డ్స్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయగానే యాప్లో మీకు బ్యాటరీ పర్మిషన్ అడుగుతుంది. అది అలౌ చేశాక టర్మ్స్ యాక్సెప్ట్ చేయడానికి మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి యాక్సెప్ట్ బటన్ని క్లిక్ చేయాలి. ఆ తరువాత యాప్లో పైన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మెన్యూ ఓపెన్ అవుతుంది. అందులో కన్సెంట్ పై క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా లేదా ఐ కన్సెంట్ బటన్ ద్వారా గాని మీ ఫోన్లో డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్లో మ్యాథ్ కార్డ్స్ యాప్ చూసి అలౌ చేయాలి. ఈ పర్మిషన్ ఇస్తేనే ఫోన్ వాడేటప్పుడు మ్యాథ్ కార్డ్స్ అనేవి స్క్రీన్ మీద వస్తాయి. ఈ పర్మిషన్ ఇచ్చి బ్యాక్కి వస్తే చాలు. ఈ యాప్లో కింద చూశారంటే హెల్ప్ అని రాసింది కదా. ఏదైనా అర్థం కాకపోతే యూట్యూబ్లో గానీ వెబ్సైట్లో గానీ మీకు ట్యూటోరియల్స్ ఉంటాయి, చూడొచ్చు. లేదా వాట్సాప్ ఆర్ ఈమెయిల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. యాప్ ఈజ్ రెడీ టు యూస్. పిల్లలు ఫోన్ అడిగేటప్పుడు వాళ్లకి తెలియకుండా స్టార్ట్ బటన్ నొక్కి వాళ్ల చేతిలో ఫోన్ పెట్టేశారంటే 60 సెకండ్లు తర్వాత నుండి మ్యాథ్ కార్డ్స్ అనేవి రావడం మొదలవుతాయి. నిమిషంకి ఎన్ని కార్డ్స్ రావాలి, ఇంకా ఎంతసేపు ఒక్కొక్క కార్డు ఉండాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ కష్టంగా ఉండాలా, ఈజీగా ఉండాలా, అండ్ ఎంతసేపు ఆ కార్డ్స్ అలా వస్తూ ఉండాలి అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పిల్లలు ఫోన్ వాడేటప్పుడే ఇలా కార్డ్స్ వస్తుంటే స్టార్టింగ్లో డిస్టర్బెంగా ఉంటాయి, తర్వాత చిరాకుగా అనిపిస్తుంది. అలా కొన్ని వారాలు ఆర్ నెలలు వాళ్ళ మెదడును ట్రైన్ చేయగలిగితే ఈ మొబైల్ ఫోన్ అంతా ఫ్రెండ్లీ వస్తలేమీ కాదని వాళ్ళకి నెమ్మదిగా అర్థమవుతుంది. ఫోన్కి పిల్లలు అలవాటు పడడానికి ఎలా అయితే నెలలు వ్యవధి పడుతుందో అలానే ఫోన్ వద్దు, ఫోన్ నచ్చదు అని అనిపించడానికి కూడా నెలలు పడుతుంది. ఇది చాలా స్లో ప్రాసెస్, అందుకే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పిల్లలు మెదడులో ఏమవ్వాలంటే ప్రతిసారి ఫోన్లో ఆడుకోవాలని, రీల్స్ చూడాలని చిన్న కోరిక పుట్టాలి. అండ్ వాళ్ళు రియల్ చూసేటప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇంట్రెస్ట్ అనేది కొద్దికొద్దిగా ఫోన్ పైన పోవాలి. దానివల్ల వాళ్ల మెదడు పెరుగుతున్న కొద్దీ ఇంకా చెడిపోకుండా చురుగ్గా పనిచేస్తుంది. అందుకు మ్యాథ్ కార్డ్స్ పేరెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది.